17 సీజను 2024 ఐపీఎల్లో అద్భుతంగా బ్యాటింగ్తో అదరగొడుతున్న ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే యంగ్ గన్ను మరి టీమిండియా తరపున మరి ఆడినటువంటి యంగ్ గన్ ఆటగాడు మరి అద్భుతంగా ఫామ్లో దూసుకుపోతున్న ఆటగాడు అభిషేక్ శర్మ. ఇక ఈ ఆటగాడు ఆడుతున్న విధానం చూసిన అభిమానులకు T20 వరల్డ్ కప్ సెలెక్ట్ చేస్తే బాగుండని చెప్తున్నారు. లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ అయినటువంటి ఈ యొక్క ఆటగాడు అటాకింగ్ ఆటతో అదరగొట్టడమే కాకుండా SRH తరపున ఓపెనర్గా వచ్చి అద్భుత విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. స్టార్ బ్యాటర్ అయినటువంటి ఆస్ట్రేలియా మరి ఆటగాడైనటువంటి హెడ్కు సమానంగా పోటాపోటీగా 4లు 6లు కొడుతూ తనకు సమానంగా ఆడుతుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా తనకే సాధన రీతిలో అదరగొడుతున్న మన ఆటగాడు, అద్భుతమైన ఫామ్లో ఉండి అదరగొడుతున్న ఆటగాడు అభిషేక్ శర్మ మరి మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ఈ యొక్క విజయానికి, ఈ యొక్క దూకుడుకు ప్రధానమైన కారణం నాకు మరి సలహాలు సూచనలు ఇస్తూ నన్ను వెన్నంటూ ఉండి ముందుకు నడిపిస్తున్న మరి ఈ ఐపీఎల్లో అద్భుతంగా ఫామ్లో అదరగొడుతున్న కారణంగా నాకు వెన్నంటూ ఉండి భుజం తట్టిన ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే టక్కున ప్యాట్ కామిన్స్ అని చెప్పడం జరిగింది. ప్యాట్ కామిన్స్ SRHకు మరి కెప్టెన్గా వ్యవహరిస్తున్న తీరు మనకు తెలిసిన విషయమే. ఇక ఈ ఆటగాడు కెప్టెన్గా వ్యవహరించడమే కాకుండా మరి సందీప్ శర్మని అదేవిధంగా ఇతర ఆటగాళ్ళను కూడా మంచిగా అంటే అభిషేక్ శర్మని కూడా ఇతర ఆటగాళ్ళను మంచిగా మరి ముందుకు పుషింగ్ చేయడంలో కీలక పాత్ర పోషించినట. ఏదేమైనా కూడా నువ్వు వచ్చి రాగానే బ్యాట్తో అదరగొట్టు, బంతిని చూసి నేరుగా వాయించు, నీకు వెనక నేనున్నా, స్వేచ్ఛగా ఆడు, ఒక 3-4 మ్యాచ్లు విఫలమైనా కూడా నీకు చోటుకు మరి మాత్రం కూడా గండం ఉండని చెప్పి చెప్పడంతో ఇది సాధ్యమవుతుందని చెప్పి చెప్తున్నాడు మనోడు. ఏదేమైనా కూడా వాస్తవంగా ఫ్రెండ్స్ కెప్టెన్ భరోసా ఇస్తే ఏ ఆటగాడు కూడా చెల్లడం పక్క. ఇక ఈ క్రమంలో తన ఆడిన ఇన్నింగ్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్గా చాలా ఉన్నప్పటికీ మరి నిన్న జరిగినటువంటి కీలకమైన ఆటలో ఆడిన ఇన్నింగ్సే బెస్ట్ అని చెప్తున్నాడు మన అభిషేక్ శర్మ.